మహనీయుడు క్షమించగా లేంది నేను దీన్ని క్షమిస్తే తప్ప నాన్న? 10 మందిని చంపిన ఉరికమ్మ వెక్కే ఖైదీ కూడా ఆఖరి కోరిక తీర్చే హక్కు మన రాజ్యాంగం కల్పించింది నాన్న. దానికి లోబడి బ్రతుకుతున్న మనకు దీని ఆఖరి కోరిక తీర్చే తప్పేంటి నాన్న? తప్పేంటి? అందుకే నాన్న నేను ఈ విధంగా చేశాను. చూడు వాణ్ణి చూడు, అట్లాంటి వాణ్ణి వదిలేసి వెళ్ళిపోవడానికి నీకు మనసు ఎలా వచ్చింది? కొన్ని యుగాలు తపస్సు చేసినా ఇట్లాంటి మొగుడు నీకు దొరకడు. బంగారం లాంటి కాపురాన్ని నాశనం చేసుకున్నావు. ఒరే చిన్నోడా, దీన్ని నువ్వు క్షమించినా నేను మాత్రం క్షమించను రా. ఎందుకంటే ఇంతకాలం నువ్వు పడ్డ మనోవేదనను నా కళ్ళారా చూసిన కన్న తండ్రిరా నేను. అవునరా, వీడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? మీరు వెళ్ళండి నాన్న, వెళ్ళండి నాన్న. అరే నసుగుతావేందిరా? నీ అన్న కొడుకు దానికి సంబంధం ఏంటిరా? తీసుకుని వెళ్ళండి. వెళ్ళిపో, వెళ్ళు. చచ్చిపోయాడు. చచ్చిపోయాడు గాయత్రి, చచ్చిపోయాడు. కంటి బిడ్డను నా మీద వదిలేసి వెళ్ళిపోయావు. వాడు అమ్మ పాల కోసం ఏడ్చి ఆకలితో చచ్చిపోయాడు. నాన్న, కడుపున పుట్టిన బిడ్డను ఒకసారి చూడాలని ఉంది, చూపించండి. ఆ బిడ్డ చచ్చిపోయాడని తెలిస్తే అది ఎక్కడ గుండె పగిలి చచ్చిపోతుందోనని అన్నయ్య బిడ్డను తీసుకొచ్చి దాని కొడుకుగా చూపించాను నాన్న. వ్యక్తి కోరిక తీర్చడం సమంజసంగా భావించి తన బిడ్డ పోయాడని తెలిస్తే అది గుండె పగిలి చచ్చిపోతుందని అలా చెప్పాను నాన్న. నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి నాకు ఎంతో గర్వంగా ఉందిరా. నేను గాంధీ గారిని చూడలా, బుద్ధుడిని చూడలా, ఇందాక ఆ నెల్సన్ మండేలా గారిని చూడలా, ఎవరిని చూడలా. ఇప్పుడు వాళ్ళందరూ నాకు నీలో కనిపిస్తున్నారు రా, నీలో కనిపిస్తున్నారు. నాకు మానవత్వమే లేదు, ప్రేమంటే తెలియదు. నేను దౌర్భాగ్యురాల్ని. తీర్చడం కోసం మీ అన్న కొడుకుని తీసుకొచ్చి నా కొడుకుని కొన్ని ఎక్కువ క్షణాలు బతికేలా చేశాను. నేను బతకూడదు. మీలాంటి దైవం లాంటి వాళ్ళ దగ్గర నేను బ్రతకూడదు. శ్రీరామచంద్రుడు కూడా సీతమ్మ దేవికి ఎన్నో పరీక్షలు పెట్టారు. మీరు అంతకన్నా గొప్ప. చాలా పెద్ద తప్పు చేశారు. నన్ను క్షమించండి. నాకు ఏ పరీక్ష పెట్టినా తక్కువే. మీరు దేవుడు, మీరు మహాత్మ కంటే గొప్పవారండి.